హలో ఆస్పిరెంట్స్, అందరూ బాగా ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నానండి. సో 2025 మే 25న ఎగ్జామ్ ఇచ్చేవాళ్ళు కదా, ఆల్ ద బెస్ట్ అండి. ప్లీజ్ డోంట్ గో అండ్ సెర్చ్ ఫర్ ఎనీ అదర్ పీడిఎఫ్స్ అండి. టెలిగ్రామ్లో చాలా పీడిఎఫ్స్ ఉంటాయి. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అండ్ ప్లీజ్ రివైజ్ బుక్స్ యూ ఆర్ రిఫరింగ్ టు. అండ్ 2026 క్యాలెండర్ వచ్చేసింది. మీరు పాజ్ చేసి ఆ క్యాలెండర్ కూడా చెక్ చేయొచ్చండి. సో ఇక్కడ నేను డైలీ స్కెడ్యూల్ ఇంకా బేసిక్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అని చెప్తాను. సో మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే యూపీఎస్సీ 2026 క్యాలెండర్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 24th మే అనేది ప్రిలిమ్స్ అండి. సో 14 జాన్కి నోటిఫికేషన్, 3rd ఫిబ్రవరికి అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో మెయిన్స్ చూసుకుంటే మీకు 21st ఆగస్ట్ అంటే ఓన్లీ 81 డేస్ ఉందన్నమాట. 7 డేస్ మీరు ఇంటికి వెళ్ళి రావాలన్నా, ఒక 7 డేస్ తీసినా కూడా 81 డేస్ ఉంది. సో మీరు రేపటి నుంచి స్టార్ట్ చేయాలన్నా కూడా కరెక్ట్గా ఒక 12 మంత్స్ అనేది మనకి గ్యాప్ ఉందన్నమాట. ఈ 12 మంత్స్ ఎలా అయితే తెలియదు కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో బీ ప్రిపేర్డ్ గైస్, చాలా ఫోకస్గా ప్రిపేర్ అవుతుంది. అట్లీస్ట్ ప్రిలిమ్స్ అయినా క్లియర్ అవుతుంది. సో ఈ మంత్ ఇంకా 13 డేస్ ఉంది కదండి. సో ఈ 13 డేస్ కూడా కౌంట్ చేసుకుని స్ట్రాటజీ అనమాట. మీరు పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ ప్రిపేర్ అయ్యి ఉంటే వెల్ అండ్ గుడ్. లేకపోతే జూలై లోపల బేసిక్ బుక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంకా రివిజన్తో పాటు మంచిగా ప్రిపరేషన్ చేసుకోవాలండి. దాని తర్వాత ఆగస్టు, డిసెంబర్ సో GS1, GS2, GS3 ప్లస్ ఆప్షనల్ కూడా సెలెక్ట్ చేసుకొని, సో ఈ జూలై వరకు కూడా మీరు ఆప్షనల్ కూడా రిఫర్ చేసుకుని ఏం ఆప్షన్ తీసుకుంటున్నారని చెక్ చేసుకొని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత దీంతో పాటు ప్లీజ్ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్ గైస్. మీరు ఏదైతే పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ ముందు చదివారో అదే రివిజన్ చేయండి. ప్రిలిమ్స్కి అదే రివైజ్ చేస్తూ ఉండండి డిసెంబర్ వరకు కూడా. అట్లీస్ట్ మీరు 3 రివిజన్స్ అయినా ప్రిలిమ్స్కి తగ్గట్టు కంప్లీట్ చేయాలన్నమాట. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ గైస్. మీరు జనవరి తర్వాత ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి, రివిజన్ చేసుకోవాలంటే కుదరదు. సో ఇక్కడ అట్లీస్ట్ మీకు 3 to 4 రివిజన్స్ అయితేనే మీరు టెస్ట్ సిరీస్తో పాటు రివిజన్ చేసుకొని మీరు ఫ్రీ అవుతారనమాట. అంటే మెంటల్ ప్రెషర్ ఉండదు మీకు. సో జనవరిలో GS4 అండ్ ఎస్ఐ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. GS4 చాలా ఈజీ అండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ ఆగస్టు, జనవరిలో మీరు ప్రిపరేషన్ అంటే, మెయిన్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే ఓన్లీ చదువుకుంటూ వెళ్ళాం కదండి. ప్రిసైజ్ నోట్స్, ప్రతి ఒక్క టాపిక్కి నోట్స్ ఉండాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎందుకంటే 81 డేస్ మాత్రమే ఉంది. దీంట్లో మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ మాత్రమే పెడతారు. సో మీ రివిజన్ కానీ ఆన్సర్ రైటింగ్ కానీ ఈ టైంలో అయిపోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఫర్ బిగినర్స్ అండి. సో డోంట్ నెగ్లెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గైస్. అది మెయిన్స్ కానీ ప్రిలిమ్స్కి కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అనలైజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని ఒక ఐటమ్ ఇచ్చున్నారు, 2 ఐటమ్స్ ఇచ్చున్నారు, ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు అన్న వాళ్ళకి ఈ స్కెడ్యూల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మన పూర్తి ఫోకస్ అనేది మెయిన్స్ మీదే ఉంటుందండి. ఇప్పుడు మిడ్ మేలో ఉన్నాం కదా. సో ఓన్లీ 81 డేస్ ఉంది కాబట్టి పూర్తి ఫోకస్ అంటే రివిజన్ ఇంకా టెస్ట్ సిరీస్ అన్నీ డిసెంబర్ లోపల అయిపోవాలన్నమాట. అట్లీస్ట్ మీరు 4 to 5 టైమ్స్ ప్రిసైజ్ నోట్స్, అంటే ఒక టాపిక్కి సింగిల్ పేజ్ నోట్స్ అంటారు కదా, ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క టాపిక్ నోట్స్ అలా ప్రిపేర్ చేసుకుని హ్యాండీగా పెట్టుకోవాలండి. సో మెయిన్స్కి 5 డేస్ మీరు రివిజన్ అంత అలా ప్రిపేర్ చేసుకుంటేనే అవుతుంది. లేకపోతే 5 డేస్ అవ్వదండి. మీరు 4th డే వెళ్ళినప్పటికీ మీకు చైన్ నొప్పి పుట్టిపోతుంది. అంత రిగరస్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో మే టు జూలై GS1 ప్లస్ ప్రతి వీక్ ఒక ఎస్సే ఖచ్చితంగా రాయాలి. సండే పెట్టుకొని ఎస్సే రాసి ఎవాల్యుయేట్ చేసుకోండి. జూలై టు నవంబర్ ఈ స్కెడ్యూల్ ప్రకారం GS1, GS2, GS3, GS4 కంప్లీట్ చేయండి. ఆ నవంబర్ అండ్ డిసెంబర్కి ఈ 4 పేపర్స్ రివిజన్, ఫుల్ అండ్ టెస్ట్, రివిజన్, ఫుల్ అండ్ టెస్ట్, రివిజన్, ఫుల్ అండ్ టెస్ట్ అండ్ సేమ్ అప్లైస్ ఫర్ ఆప్షనల్ ఆల్సో గైస్. నోట్స్ ప్రిపేర్ చేసుకొని రివిజన్, టెస్ట్, రివిజన్, టెస్ట్, రివిజన్, టెస్ట్లు అంటే మీరు బయట కూడా టెస్టులు తీసుకోవచ్చు. ఐ విల్ ప్రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గైస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత బాగా అనలైజ్ చేస్తారో ఈ టైంలో అంత యూస్ఫుల్ ఉంటుంది మీకు. సో ప్లీజ్ ట్రై టు అనలైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ ఆప్షన్ గైస్. సో ఇక్కడ డైలీ స్కెడ్యూల్ ఎలా ఉండాలంటే అట్లీస్ట్ 8 to 10 అవర్స్ ఉండాలండి. మీరు 6 to 6.5 డేస్ అయినా ఖచ్చితంగా చదవాలి. హాఫ్ డే రెస్ట్ తీసుకోవచ్చు, 1 డే రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇక్కడైతే ఎస్ఏ రాసి ఆఫ్టర్నూన్ నుంచి రెస్ట్ తీసుకోవచ్చు సండేస్.
సో స్కెడ్యూల్ దగ్గరికి వస్తే ఎర్లీ మార్నింగ్ రివిజన్కి స్పెండ్ చేయండి గాయస్. 1 to 2 hours మీరు ముందు రోజు ఏమైతే చదువుతారో దాన్ని రివిజన్కి స్పెండ్ చేయండి 1 to 2 hours. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత 15 minutes మీ డైలీ యాక్టివిటీస్కి స్పెండ్ చేసి వెంటనే ఫ్రెష్ మైండ్తో కనుక మీరు చదివితే చాలాసేపు గుర్తుంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట మైండ్. సో మీరు యాక్టివ్ రివిజన్ చాలా ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ. దాంతోపాటు మీ రివిజన్ అయిపోయింది, సో మీరు వాకింగ్కి వెళ్ళొచ్చు, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి సో 1 to 2 hours టైం స్పెండ్ చేసినా కూడా వెంటనే వచ్చి 2 to 3 hours మీరు ఇక్కడ ఏమైతే చదువుతారో పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ సో రివైజ్ చేయండి. ఐ విల్ ప్రిఫర్ యూ టు రైట్ టెస్ట్, ప్రిలిమ్స్ టెస్ట్. సో టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా మార్కెట్లో, తెచ్చుకొని యూ కెన్ రైట్ ఇట్ హియర్ ప్రిలిమ్స్ టెస్ట్ గాయస్. డైలీ ఒక 10 questions, 20 questions, 50 questions అలా అటెంప్ట్ చేస్తూ ప్రిలిమ్స్ టెస్ట్ కూడా రాయొచ్చు. లేకపోతే మీరు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నా వెల్ అండ్ గుడ్. టెస్ట్ సిరీస్ ప్రకారం స్కెడ్యూల్ ప్రకారం చదువుకొని టెస్ట్లు రాయండి. అట్లీస్ట్ 50 టెస్ట్లు అయినా డిసెంబర్ లోపల కంప్లీట్ చేయండి. ఐ విల్ రికమెండ్ 30 to 50 టెస్ట్లు అయినా కంప్లీట్ చేయండి. లేదంటే అట్లీస్ట్ 20 టెస్ట్లు అయినా టాపిక్ వైజ్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత మీరు మెయిన్స్ కోసం అట్లీస్ట్ డైలీ 3 hours స్పెండ్ చేయండి. ఇంకా ఆప్షనల్ కోసం 2 hours స్పెండ్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ డైలీ 1 hour కరెంట్ అఫైర్స్ మీద స్పెండ్ చేయండి. 30 minutes మీరు పేపర్ చదివితే 30 minutes పేపర్కి ఇస్తే ఇంకో 30 minutes వచ్చి ఇన్సైట్స్ ఐఏఎస్ కానీ సో వాళ్ళ కరెంట్ అఫైర్స్ చదవడము, ప్లస్ వాళ్ళు డైలీ 10 questions ఇస్తుంది కదా MCQs, అవి సాల్వ్ చేయడము చేయండి. సో ఇలా కనుక మీరు డేని కనుక షిఫ్ట్ చేసి చదువుకుంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. టిల్ డిసెంబర్ ఎండ్కే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ మెయిన్స్ నోట్స్ రెడీగా ఉంటుంది. ఇంకా ప్రిలిమ్స్కి కూడా మీరు అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ చేసి ఉంటారు. సో మీరు ఆన్సర్ రైటింగ్ అయిపోయి ఉంటుంది. సో యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఒక ఐడియా వచ్చింటుంది గాయస్, డైలీ ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి, టార్గెట్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది. ప్లీజ్ మేక్ యువర్ స్కెడ్యూల్ ఆన్ యువర్ ఓన్ అండ్ లెట్ మీ నో. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ లెట్ మీ నో అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. అండ్ థ్యాంక్ యూ.